రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా క్యాంపు రాజకీయాలు ఇప్పటికే మొదలయ్యాయి. సాధారణంగా అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికి ఎక్కువ ఉన్నారు, ఏ పార్టీకి ఆధిక్యం సాధించారు, ఇప్పుడు ఎవరు మేయర్ పీఠం కావచ్చు, చైర్మన్ పీఠం కావచ్చు, ఎలా కైవసం చేసుకోవాలి అన్న సమయంలో ఇటు ఉన్నటువంటి అభ్యర్థులని ప్రత్యర్థులు లాక్కోకుండా లేదంటే అధికార పార్టీలు లాక్కోకుండా క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లి వారందరినీ కూడా రహస్యంగా ఉంచి ఏదైతే ఈ మేయర్ ఎన్నికలు కావచ్చు, చైర్మన్ ఎన్నికలు కావచ్చు, ఆ జరిగే రోజు ఎవరికి తెలియకుండా ఆ రోజు తీసుకొచ్చి అక్కడ ఓటు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం ద్వారా అక్కడ మేయర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు వీళ్ళని ఎన్నికనే విధానం అయితే కొనసాగుతుంది. అదే దీనికి భిన్నంగా ఈసారి నిన్న ఎన్నికలు మొత్తం మున్సిపల్ ఎన్నికలు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఈ రోజు నిన్న రాత్రి నుంచి కొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచి మరికొన్ని చోట్ల అయితే క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట మున్సిపాలిటీలో అయితే క్యాంపు రాజకీయాలకి అయితే పెద్ద ఎత్తున సూర్యాపేట రాజకీయాలు మొత్తం కూడా ఎక్కితెక్కాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. ఈసారి ఇక్కడ పోటాపోటీగా కూడా ఇక్కడ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. నిన్న ఎన్నికలు కూడా అంతే హోరాహోరీగా కూడా జరిగాయి. అయితే అభ్యర్థులు భవిష్యత్తు ఏంటనేది కూడా రేపు కౌంటింగ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి మనం అవకాశం ఇవ్వద్దు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా మనం తీసుకెళ్లి రహస్యంగా ఉంచి ఎవరు కూడా వారి వైపు వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఎవరైతే నిన్న 48 వార్డులకి సంబంధించి పోటీలో ఉన్నారో ఆ బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ రహస్యంగా మతనాలు జరుపుతున్నారు. వారికి సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. ఎవరైనా మీరు ఫోన్ చేసినా ఫోన్లు మీరు ఎవరు అందుబాటులో ఉంచుకోవద్దు, ఫోన్లు మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, మీరు ఎవరితో టచ్ లో ఉండొద్దు, రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చే వరకు కూడా మీరు ఎవరికి అసలు అందుబాటులో ఉండొద్దని చెప్పి కూడా పలు సూచనలు కూడా చేశారు. వీటితో పాటు సూర్యాపేటతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచే కూడా వీరందరినీ కూడా చండూరు మున్సిపాలిటీలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీ ఎవరు పోటీ చేయలేదు. 9 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఒక అభ్యర్థి మినహా మొత్తం కూడా 8 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం కూడా రాత్రి అందరూ కూడా ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. వీరికి కూడా పలు సూచనలు చేశారు. మీరు ఎవరికి అందుబాటులో ఉండొద్దు, ఎవరికి ఫోన్ లో టచ్ లోకి రావద్దు, రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అయితే పలు సూచనలు చేశారు. వీటితో పాటు ఇటు యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరైతే ఇక్కడ వార్డుకి పోటీ చేశారో ఆ అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపించలేదు. వీరిని కూడా క్యాంపు రాజకీయాలు తెచ్చారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇక్కడ పోటాపోటీగా జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఈసారి మున్సిపల్ ఎన్నికలు అయితే అందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే సద్వినియోగం చేసుకోవాలని ఇటు అధికార పార్టీ అదేవిధంగా మంచి పోటీ ఇవ్వాలి. మనం గెలిచే స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ కావచ్చు, తర్వాత అక్కడ డిప్యూటీ చైర్మన్ కావచ్చు, అవి మనమే కైవసం చేసుకోవాలి, మనం అధికార పార్టీకి అవకాశం ఇవ్వద్దు అనేది ఇప్పుడైతే ఈ క్యాంప్ రాజకీయాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు సూర్యాపేట, విధంగా చండూరు మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ ఈ 3 ప్రాంతాల్లో కూడా క్యాంప్ రాజకీయాలు అయితే హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ వార్డుకి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేరు. అందరూ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరందరూ కూడా ఎవరైతే తెలియని ఒక రహస్య ప్రాంతంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ముఖ్య నేతలు ఎవరున్నారో వారి కనసైకలో మొత్తం కూడా ఇప్పుడు రహస్య మంత్రాలు జరుగుతున్నాయి. అయితే రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు ఒకవైపు జరుగుతున్నా సరే రేపు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత నుంచి కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈ రాజకీయాలు మరింత వేటెక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ వార్డుకి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇది క్యాంప్ రాజకీయాలకు సంబంధించిన తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్.